నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సభ రిపీట్। నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సభ వేదిక రైతుల సమస్యల పరిష్కారానికి వేదికగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మార్చుకున్నారు। నిత్యం తన దృష్టికి వస్తున్న రైతు సమస్యలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతే తమను చేతగాని ఎమ్మెల్యేగా చూస్తున్నారంటూ భూ సమస్యల తీవ్రతను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఘటన శనివారం చోటు చేసుకుంది। ఈ నెల 11వ తేదీన శ్రీకాళహస్తిలో ప్రత్యేక రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు। 90% ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశం నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను। మీరే రాష్ట్రం అక్కడ కంప్యూటర్ లెక్కించుకొని వాళ్ళకి డేటా అయ్యేది। ఇంకోటి ఏంటంటే సార్ మీరు చెప్పాల్సింది ఎన్ని రోజుల్లో పని అవుతుంది, పోవాలి పని అవుతుందా కాదా, ఎందుకంటే వాళ్ళు చొప్పు డబ్బులు అది మనం చేయాలి సార్। సో ఇవన్నీ చేద్దాం సార్, దయచేసి మీరు తప్పగా అనుకోవద్దండి। నేను వచ్చే సోమవారం కాకుండా ఆ సోమవారం అది డేట్ ఎంత వస్తుంది చూసి చెప్పొస్తాను। 11వ తేదీ ఓపిక ఉండేదాన్ని సార్, పొద్దున్నే 9:30-10 గంటల సార్ వస్తారు, 2-3 గంటల సేపు ఇక్కడే ఉంటారు, అందరం కలిసి భోజనం చేద్దాం సార్తో పాటు, తర్వాత వాళ్ళు పంపిస్తారు। ఓకేనా? అందరూ సార్ మీలాంటి 11 చదివాడు। ఓకే, అందరూ వెళ్ళిపోండి। కొన్ని పెక్యూలియర్ సమస్యలు సంవత్సరమైనా కూడా మనం వాళ్ళని నేను తీర్చలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలుసు గవర్నమెంట్ ఇబ్బంది ఎంతో, కానీ ఒక రైతు ఈరోజు వస్తున్నాడు, అది ఈ రీసర్వే కూడా సార్ ఆ మహానుభావులు చిత్తూరు గ్రామస్తులు మాత్రం ఏడున్నారు కానీ ఉన్నారు, చిత్తూరు నుంచి తను చేయలేదు। శ్రీవారావు చిత్తూరు నాయన సార్ రోజు నాకు గ్రీవెన్స్ ఇల్లే, పొద్దున్న లేస్తే వెంకటేశ్వర మహా చూస్తాను, నేను తెలియదు వీళ్ళు మహా చూస్తాను, అది మా శివారెడ్డి మా అన్న వీళ్ళందరికీ ఏంటంటే సార్ అక్కడ సర్వే చేసేటప్పుడు నీది నాది అయిపోయింది, అంత అద్భుతంగా చేశారు పాత ప్రభుత్వం। ఇదిగో పోనపల్లి మా రామన్న, సో ఇవందరూ నేను పొద్దున్న లేచిన వెంటనే స్వామివారి కన్నా వీళ్ళు మహాత్ములు చూస్తాను। సో ఈ గ్రామస్తులైతే రీసర్వే చేసి మళ్ళా ఈ 4-5 ఇళ్ళు మొత్తం ఫ్లాట్ చేసేసి ఫుల్గా రీసర్వే చేస్తారు ఫస్ట్ నుంచి చేస్తే వాళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్ వస్తుంది, ఇబ్బంది ఉండదు। దాని తర్వాత కలెక్టర్ గారు ముందు చెప్తానా రావణ ఆ రైతు పేరేంటి, ఆ వైసీపీ నాయకుడు కొట్టి బోర్ లాక్కొని ఇల్లు కొట్టేసి అది పేరేంటి, ఎన్నికరావు లేదు 1.5 ఎకరాల రైతు సార్, ప్రైమ్ ల్యాండ్ బాగా నచ్చింది ఒక నాయకుడికి, వైసీపీ నాయకుడికి, దాన్ని ఎక్కడ దొబ్బాలి ఏం చేశాడు, ఈయన పేరు మార్చేసి బాయి చేసుకొని ఉన్న ఇల్లు కొట్టేసి తల్లి బయట వచ్చేసాడు। మన ఆర్డీఓ గారికి సంవత్సరం పరమాలు చెప్పారు, ఎంఆర్ఓ మాది కూడా వెళ్ళాడు ఎంఆర్ఓ, ఈయన పని మాత్రం కాదు, ఈయన మాత్రం చొప్పులు ఇప్పుడు ఎన్ని జతలు కొన్నావు, 2 జతల చొప్పుల 2 జతల చొప్పులు కొని నా దగ్గరికి ఆయన దగ్గరికి నా దగ్గర రాష్ట్ర। సో ఎందుకంటే ఇలాంటివన్నీ పబ్లిక్ సమస్యలు ఏమనుకుంటారంటే 10 మంది ముందు ఎందుకు చెప్తాను, ఎందుకంటే కొత్త కోసం, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు నేనన్నా చాలుగా ఎమ్మెల్యే అనుకోవాలా, ప్రభుత్వం అన్నా చాలుగా ప్రభుత్వం అనుకోవాలి, ఇద్దరం బాగా పనిచేస్తున్నాం, మనం నిరూపించాలి కాబట్టి 10 మందిలో చెప్తే ఆయన తిరిగేదానికి ఒక సమస్య వస్తుంది। కాబట్టి దయచేసి మీ దృష్టిలో పెట్టినంత ఇలాంటి రైతు వారం 10 రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు కూడా సుధీర్ రెడ్డి గారు చాలా సమస్యలు రైతులకి అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది। వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు 11వ తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది। ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు।